ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, పరిపూర్ణుడవైన తండ్రి, గొప్పవాడ, పూజనీయుడవైన మా ప్రభువా, రాజులకు రాజువైన మా ప్రభువా, ఉన్నతుడవైన మా తండ్రి, సజీవుడవైన మా దేవా, సర్వోన్నతుడవైన మా ప్రభువా, సర్వసృష్టికర్తవైన మా దేవా, సర్వాంతర్యామి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రములు 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 నాయనా. నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నవాడా నీకు వందనాలు స్తోత్రములు. మా రాజా నీకు స్తోత్రములు 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 నాయనా. అయా మహోన్నతుడా, మాకు చాలిన దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్పవాడ, పూజనీయుడవైన మా ప్రభువా, పరిశుద్ధుడవైన మా ప్రభువా, అయా రాజులకు రాజు మా ప్రభువా, ప్రభులకు ప్రభు అయిన మా యేసు నీకు వందనాలు స్తోత్రములు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఇలాగ నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే గొప్ప కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ యొక్క ఏప్రిల్ నెలలో 2వ తారీఖున ఈ 2025 సంవత్సరంలో నా ప్రభువా, మేముండగా తండ్రి ఈ దినాన్ని బట్టి నీకు మహిమ కలుగునగాక. ప్రభువా అయ్యా, ఎంత కృపగలిగిన దేవుడివై ఉంటూ అయ్యా మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలులు బట్టి, ఉపకారములు బట్టి నీకే మహిమయు ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. సర్వోన్నతుడ, సర్వాధికారి, మహోన్నతుడైన మా ప్రభువా, ఈ దినమంతి నీ రెక్కల నీడలో మా భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రభువానికి మహిమ కలుగునగాక. అయా గత రాత్రి అంతయు నైనా మంచి సుఖమైన నిద్ర మాకు దయచేసి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నైనా తెల్లవారినే లేచి నిన్ను స్తుతించుట నాయనా, నీ సన్నిధిలో మొరపెట్టుట ఇది మా గొప్ప భాగ్యమై ఉంటూ ఉన్నది ప్రభువా. స్తోత్రములు నాయన. అయా సర్వోన్నతుడైన దేవుడవైన నీ ఎదుటకు వచ్చి తండ్రి అయా నేరుగా సాగిలపడి నమస్కరించి అయా మా యొక్క మనవలని తెలియజేసే గొప్ప కృప మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మీరెంతో మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. నీ ప్రియకుమారునే ప్రభువా మా కొరకు తండ్రి ఆ కలవరి సిలువలో మరణించినంతగా అయ్యా మా కొరకు నాయన మీరు ప్రేమించారు. అయ్యా తండ్రి నైనా, నువ్వు గొప్పవాడివై మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా నీ వంటి గొప్ప దేవుడు ప్రభువా, నీకు సాటైన దేవుడు ఎవరు ప్రభువా? అయ్యా తండ్రి, నీవు మాత్రమే మహనీయుడైన దేవుడివి, నీవు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు ప్రభువా. మా జీవిత కాలం అంత్యం నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి గణపరచు వారు ఉండటకు సహాయం చేయండి. ఈ లోక యాత్రలో ప్రభువా అయా శోధనలో శ్రమలో పడిపోకుండా అయా పడినా సరే ప్రభువా తెప్పించుకునే సామర్థ్యాన్ని, శక్తిని, ఆలోచన జ్ఞానాన్ని ప్రభువా అయా మాకు అనుగ్రహింప చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. తండ్రి మా యొక్క ప్రతి స్థలములో అయా మేము నివసించి ప్రతి ఒక్క అయా స్థలంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంటుంది ప్రభువా. అయా మమ్మల్ని నడిపించిన ప్రభువా, అయా గొప్పవాడా తండ్రి, పరిశుద్ధ ఆత్ముడా నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తూ తండ్రి అయా మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలకి జవాబిచ్చేవాడా, నీ కృపయు కనికరం అందరి ఎడల ఉంచి మమ్మ దీవెనకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమును బట్టి వందనాలు ప్రభువా. ఈ దినమంతి నీ కృపలో నీ రెక్కల నీడలో మమ్మందరినీ భద్రపరచండి, నడిపించండి దేవా. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అనేకమైన ప్రార్థన అవసరతలు తండ్రి కామెంట్ పూర్వకంగా వారు తెలియజేస్తూ ఉండగా అయ్యా వారిని మీరు దీవించండి ప్రభువా, వారిపైన హస్తం ఉంచండి. అయ్యా ఉద్యోగం లేకుండా అయ్యా బిడ్డలు ఉంటున్నారు, వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. నా తండ్రి వివాహములు కాక బిడ్డలు ఉంటున్నారు, వారికి వివాహములు జరిగించండి, మీరే కృప చూపమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి సంతానం లేని వారుగా ఉంటున్నారు, అయ్యా సంతానం లేని బిడ్డలకి సంతానం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అయ్యా అప్పుల సమస్యలతో అయ్యా ఉంటున్నారు, వారిని దర్శించండి అయ్యా. వారికి ఉన్న సమస్యల్లో నుండి విడుదల కలిగి దయచేయండి అయ్యా. మంచి మార్గమును వారికి నైనా బయలుపరిచి తండ్రి నైనా నీ చిత్తానుసారంగా నడిపింపబడును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు మేలు చేయి దేవుడు తండ్రి, నువ్వు ఆస్వాదించి దేవుడు ప్రభువా. నీ ప్రజల ఎడల తండ్రి నీ గొప్ప కార్యములు, ఉన్నతమైన కార్యములు జరిగించి మీరే మహోన్నతుడ గణపరచబడును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. తండ్రి నాయనా, దీర్ఘకాలిక వ్యాధుల చేత తండ్రి, మందులు లేని రోగముల చేత బాధపడేవారు అనేక మంది ఉంటున్నారు, వారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. వారి ఎడల కూడా మీ కృప కనికరం ఉంచి దీవించమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ కలిగిన తండ్రి, గొప్పవాడా, పూజనీయుడైన మా ప్రభువా అయా, భూమికిని తండ్రి ఆకాశమునికి దేవుడవై ఉన్న మా ప్రభువా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరులు దేవా,
దేవా అయ్యా నీకు వందనాలు స్తోత్రములు. నీ సన్నిధి మా ఎడల ఉంచి నిత్యము మీరే గణపరచబడును గాకని వేడుకుంటూ నాయనా దేవా ఈ యొక్క అయ్యా ఉదయకాల సమయంలో నీ ప్రజల్ని జ్ఞాపకము చేసుకునండి. ఎవరు ఎట్టి స్థితిగతుల్లో ఉన్నారో, ఎవరు తండ్రి వేదనతో, రోదనతో, శ్రమలతో, ఇబ్బందులతో నైనా, అయా కుటుంబ కలహాలతో నైనా, భార్యాభర్తల యొక్క అయా విభేదాల చేత నైనా అయా బాధపడు వారు ఉంటున్నారో వారిని ఈ సమయంలో దర్శించండి, వారిని ఆదరించండి, వారి ఎడల మీ కృప ఉంచండి, మీరు కనికరించండి, మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. శాంతి సమాధానముతో నీ బిడ్డలు నింపమని ప్రభువా వేడుకుంటున్నాం. సర్వ సృష్టికర్తవైన మా ప్రభువా మీ కృపయు కనికరము ప్రతి ఒక్కరిపై ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం. అయా అనాథులపై నీ కృప ఉంచండి నాయన, విధవరాండ్లపై నీ కృప ఉంచండి. అయా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అయా బిడ్డల చేత విడవబడిన వారిని జ్ఞాపకం చేసుకొని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అయా రోడ్డుపై నాయనా అయా మానసికమైన తండ్రి రుగ్మతల చేత బాధపడుతూ నాయనా అయా రోడ్డుపై పడున్న వారిని కూడా మీరు దర్శించండి. వారి యొక్క ఆకలి దబ్బికులు నాయనా మీరే తీర్చండి, వారికి సహాయం మీరే దయచేయమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి కృపగలిగిన దేవుడవే అయా అందరి ఎడల మేలు చేయి దేవుడు నాయనా, నువ్వు ఆకాశ పక్షులనే పోషించుచున్న దేవుడు తండ్రి. అయా నీ ప్రజల ఎడల నీకు ప్రత్యేకమైన కృప, నీకు కనికరం ఉంచి మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మా దేశాన్ని కూడా జ్ఞాపకము చేసుకునండి, మా అధికారులు జ్ఞాపకం చేసుకునండి, మా సైనికులు జ్ఞాపకం చేసుకునండి. మా దేశం చుట్టూ నీ కంచి కాపుదల భద్రత దయచేయండి, మా దేశముకు రక్షణ దయచేయండి, మా అధికారులకు జ్ఞానము దయచేసి ప్రభువ మంచి సుపరిపాలన అందించే వారు ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అయా భారతదేశం అంతటా ప్రభువ జరుగుచున్న తండ్రి అయా నీ పరిచర్యని జ్ఞాపకం చేసుకునండి, సంఘాలని సేవకుల్ని పరిచర్యలని అయా తండ్రి సమస్తాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి పరిస్థితి నుండి శోధన నుండి అయా మీరు తప్పించి ప్రభువ నీ కృపలో భద్రపరిచి నీ సేవలో విరువుగా నీ బిడలు వాడుకొని అయా నీ రాజ్య సువార్త ప్రతి స్థలంలో ప్రకటింపబడునుగాకని ప్రార్థిస్తున్నా. దేవా మీరు కనికరించి దేవుడు ప్రభువా, మీరు కృప చూపు దేవుడు ప్రభువా, మీరు సహాయం దయచే దేవుడు ప్రభువా. నీ కృప కనికరము ప్రతి ఒక్కరి ఎడలు ఉంచి నీ దేవులతో నింపు నడిపించి మహిమ పొందుకుంటారని ప్రభువా. ఈ దినమంత్యం నాయనా నీ బిడల చుట్టూ నాయనా నీ కంచి కాపుదల భద్రత ఉంచండి. అయా ఎగ్జామ్స్ రాయించిన బిడలకు కూడా అయా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలని జ్ఞాపకం చేసుకునండి. అయా తండ్రి ఆయా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు రాస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఐఐటి కోసము ప్రభువా, నీటి కోసము ప్రభువా ప్రిపేర్ అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా ఈ ఎండాకాలంలో అయా పనికి వెళ్ళిచున్న వారిని అయా తండ్రి స్కూల్కి వెళ్ళిచున్న బిడ్డల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయనా. ఎండ దెబ్బ తగలకుండా మీరే ప్రభువా మేఘస్తంభమై అయా మీరే తండ్రి నీ కృపలో నీ బిడ్డలు భద్రపరచమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాం. కృపగలిగిన మా ప్రభువా నిత్యము మమ్మ ఆదరించు దేవుడివి, నిత్యము మమ్మ ప్రేమించు దేవుడివి. నీ కృప మా అందరికీ తోడుగా ఉండను గాకని ప్రభువా, నీ కృపలో మేము అందరం భద్రపరచబడును గాకని ప్రార్థన చేస్తూ ఈ దినమంతి నీ రెక్కల నీడలో మమ్మ అందరినీ భద్రపరచండి. అయా పనిపాట్ల యందు రాకపోకల యందు ప్రభువా అయా తండ్రి దూర ప్రాంతాల ప్రయాణాల యందు అయా నీ సన్నిధి మాకు తోడై ఉంచి నడిపించమని శాంతి సమాధానముతోనైనా అయా నిత్య సంతోషముతో ప్రభువా మమ్మ నింపి అయా ఆశీర్వాదకరంగా ఉంచి మీరే మహిమయు ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువా ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.